ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు. మరి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చక్కగా మీరందరూ చెబుతున్న మాటలు వినండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. తద్వారా దేవుని మాటలు అనేక మందికి చేరతాయి. ఎప్పుడు ఏ సమయంలో ఎవరి ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు. కాబట్టి మరి ఏ మాటను కూడా మనం తక్కువగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుని మాటలో ఉన్న శక్తి అలాంటిది. తప్పకుండా దేవుడు సాధారణమైన వారి ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడతాడు. మనం ఆలకించాలనే మనసుంటే దేవుని వాక్యములో నుండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంది పిల్లరా. లోబడి ఉండుడి, దేవునికి దాసులమని లోబడి ఉండుడి. లోబడుట అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారు చాలా విషయాల్లో దేవునికి లోబడుటలేదు. మనం అర్థంగా చెప్పుకుంటే దేవునికి లోబడుటలేదు, దేవునికి విధేయత చూపటలేదు, దేవుని మాటలకు దేవుని సన్నిధికి విధేయత చూపటలేదు, లోబడుటలేదు. ఈ రోజుల్లో దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము నుండి వైదొలగిపోయే ప్రయత్నాలు, ఆలోచనలు, పనులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. భక్తి చేస్తూ ఉన్నాం, కానీ విశ్వాసం మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. విశ్వాసం ముందు స్థిరులుగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే దేవునికి లోబడుటలేదు, దేవునికి విధేయత చూపట్లా. విధేయత కలిగిన వాళ్ళని, లోబడుతున్న వాళ్ళని, వినయము గల వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు కదా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి. దీనులమై దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి ఉంటామో, విధేయులం అవుతామో, దేవుడు అప్పుడు కృపనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఈ రోజుల్లో మనం లోబడే తత్వం లేదు. నేను లోబడాలా, అంత అవసరమా, లోబడాల్సినంత అవసరం లేదని ఇట్లా మనం ఒక అహంభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. దాని ద్వారా మన ఆత్మీయ జీవితాలు చాలా పతనావస్థ స్థితికి దిగజారేటట్లుగా ఉన్నాయి. భక్తి అనేది కనీసం మనం శ్రమలో ఉన్నప్పుడు మనలను మనం దేవుని మీద ఆధారపడేటట్లయినా ఆ భక్తిని నేర్చుకోవాలి. ఇది మందిరానికి వెళుతున్నాం, భక్తి చేస్తూ ఉన్నాం, చర్చికి వెళుతున్నాం, శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ ఉన్నావు. ఏమైంది? భక్తి చేస్తున్నావు, మానక చర్చికి వెళుతున్నావు. నువ్వు సరైన భక్తి విధానాన్ని నేర్చుకోకపోవటం వల్ల, సరైనటువంటి క్రమాన్ని, దేవునితో సహవాసాన్ని, అనుసంధానాన్ని నువ్వు కలిగి లేకపోవటం వల్ల భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ ఉన్నావు, దూరం అవుతున్నావు. అది ఏమాత్రం కూడా క్షేమము కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి భక్తి నేర్చుకోవాలో తెలుసా? దేవుని పాదాలను ఆశ్రయించి విశ్వాసాన్ని విడిచిపెట్టని భక్తిని నేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యపడిద్ది అంటే దేవునికి లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపుతామో, లోబడతామో, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో సంభాషిస్తాడు, ముచ్చటించడానికి ఆయన వస్తాడు. కాబట్టి మనలో చాలామంది ఉన్నటువంటి ఈ అవిధేయత అనే దాన్ని విడిచిపెట్టాలి. ఈ అవిధేయత తొలగించుకొని సంఘములోనైనా, సమాజంలోనైనా, ముఖ్యంగా దేవుని సన్నిధిలో, దేవుని సేవకుని దగ్గర దేవుని మాటలకు లోబడే తత్వం, అది ఎంతో ఆశీర్వాదకరం. ఆ మేలులు, ఆ ఫలము వేరుగా ఉంటుంది పిల్లరా. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామా అని పిలువగా చిత్తం ప్రభువా అన్నాడు. దేవునికి లోబడ్డాడు అబ్రహాం. ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, ఎలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించాడు అంటే, లేక ఒక కుమారుని ఇచ్చి ఆ కుమారుని మరలా బలివ్వమన్నాడు.
ఎక్కడ ఏ విషయంలో అబ్రహాము దేవునికి లోబడకుండా లేడు, దేవునికి లోబడ్డాడు. ఎంత విధేయత చూపాలో అంత విధేయత చూపాలి. తద్వారా శ్రేష్టమైనటువంటి కృపను, ఆశీర్వాదాన్ని అబ్రహాము భూమి మీద అనుభవించాడు. అబ్రహాము రొమ్మును ఆనుకునే కృప భక్తులకు ఇచ్చాడు. అంటే అబ్రహామును ఎంత గొప్పగా చేశాడో దేవుడు. ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో లోబడే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి, విధేయులం కావాలి. దేవునికి లోబడి మనందరం విధేయులవుదాం, దేవుని కృపకు మనందరం పాత్రలు అవుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవునికి లోబడే మంచి మనస్సును దేవుడిచ్చునుగాక. దేవుడు తన మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీకు వందనాలు. మా జీవితాల్లో మేము నీకు లోబడుట మాకు నేర్పించండి. వినయమును దయచేయండి, విధేయతను దయచేయండి, సాత్వికమును దయచేయండి. మాలో అహంభావాన్ని, అహంకారాన్ని తొలగించు. సంపూర్ణంగా నీకు లోబడుతూ నీ చిత్తానికి అప్పగించుకుంటూ మీరు చూపిన ప్రేమను పొందుకొని నీ కొరకు సాక్షిగా జీవించే కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు ఎక్కడుండి వింటున్నారు, అందరి జీవితాల్లో నీ కార్యాలు జరిగి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము మనందరికీ, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ తోడై ఆయన రాకడ పర్యంతం సదాకాలం ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.